జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, మానవుడు మహోన్నతుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. పరిణామ క్రమంలో మానవుడు దశల వారీగా ముందంజలోనే ఉన్నాడు. కానీ ఆ మానవునిలో ఒకటి ప్రకోపించింది. అదేమిటి? కృత్రిమమైనటువంటి మేధస్సు ప్రకోపించింది. సహజమైనటువంటి మేధస్సు తగ్గిపోయింది. కృత్రిమ మేధస్సుతో జీవించేటటువంటి వ్యక్తి అడ్డదారులలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకొని వాటికి అనుగుణంగా ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని కోరుకుంటాడు. అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అదే సహజమైనటువంటి మేధస్సు ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులు తట్టుకోగలుగుతాడు కదా, ఎదుర్కొనగలుగుతాడు కదా. ఒకసారి ఆలోచించండి. పరిసరాల్లో మార్పులు సంభవిస్తూ ఉంటే వాటిని ఎదుర్కొనేటటువంటి మనోబలం ఉంటే అతడు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు కదా. అటువంటి వ్యక్తి సులభంగా ఆత్మస్థితికి చేరతాడు. అటువంటి వ్యక్తి సులభంగా ఆత్మస్థితికి చేరతాడు. పురోగమన పరిణామం అనేది ఆత్మకు అనుగుణంగా జరుగుతుంది. తిరోగమన పరిణామం అనేది మనసుకు అనుగుణంగా జరుగుతుంది. మనసు ఎప్పుడు ఊగిసలాటలో ఉంటుంది, చంచలంగా ఉంటుంది, అస్థిమితంగా ఉంటుంది, ద్వంద్వాలతో కూడి ఉంటుంది, పాక్షికంగా ఉంటుంది, సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది. ఈ మనసు అనేది ఒక్క మానవుడిలోనే ఉంది. ఇతర జాతులలో ఒకవేళ ఉన్నా ఇంత మోతాదులో లేదు. జంతువులలో కూడా కొద్ది మోతాదులో కృత్రిమైనటువంటి మేధస్సు ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోరాటం జరుగుతూ ఉంటుంది. పంచభూతాల్లో పోరాటం ఉండదు, వృక్షాలలో పోరాటం ఉండదు. కానీ జంతువులో ఎంతో కొంత మేరకు పోరాటం ఉంటుంది. దాన్ని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు, మనుగడ కోసం పోరాటం అంటారు. ఎప్పుడైతే అక్కడ పోరాటం జరుగుతూ ఉంటుందో తప్పనిసరిగా కృత్రిమైనటువంటి మేధస్సు ప్రకోపిస్తుంది. మానవులలో ఈ పోరాటం తారాస్థాయిలో ఉంది. ఎందువల్ల? మానవుడిలో శారీరక అవసరాలు తగ్గుతున్నాయి, భౌతిక అవసరాలు పెరుగుతున్నాయి. భౌతిక అవసరాలు పెరుగుతున్నాయంటే వస్తువుత్పత్తి గణనీయంగా పెరుగుతుంది కదా. వస్తువుత్పత్తి గణనీయంగా పెరిగింది అనుకోండి, ఏమవుతుంది? గణనీయంగా పెరిగితే ప్రకృతి నాశనం అయిపోతుంది కదా. ప్రకృతిని పదార్థంగా వాడుకుంటాడు కదా. ప్రకృతిని పదార్థంగా వాడుకుంటే ఎలా ఉంటుంది? ప్రకృతిని పరమాత్మగా భావిస్తే ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. ఎవరిలోనైతే సహజ సిద్ధమైనటువంటి మేధస్సు ఉంటుందో వాళ్ళు ప్రకృతిని పరమాత్మగా భావిస్తారు. ప్రకృతికి అనుగుణంగా సంభవించేటటువంటి పరిణామాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. ఎవరిలోనైతే ప్రకృతిని పదార్థంగా భావించే తత్వం ఉంటుందో వాళ్ళు తమ అవసరార్థం ప్రకృతిని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటూ చెడు కర్మ ఫలాన్ని పెంచుకుంటారు. కొంచెం ఆలోచించండి. చుట్టూ వస్తు సంపద ఉండి మనిషి ఇంట్లో బంధించబడితే అతని మేధస్సు ఎంత బలహీనంగా ఉంటుంది. అదే ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రదేశాల్లో జీవిస్తూ ఎటువంటి వస్తువులు లేకుండా ఉంటే, పంచభూతాలను స్వీకరిస్తూ ఉంటే అతని జీవితం ఎలా ఉంటుంది ఆలోచించండి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను,
క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ప్రకృతిని పరమాత్మగా భావించినటువంటి, వెల్లడించినటువంటి, నిరూపించినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం కదా. అందున ఆర్యులు కదా, వాళ్ళే ఋషులు కదా. వాళ్ళు అనుసరించినటువంటి విధానం ఏమిటి? కొంచెం గుర్తుకు తెచ్చుకోండి, ఊహించుకోండి, అంచనా వేయండి, పరిశీలించండి. ఎండకు ఎండారు, వర్షంలో తడిచారు, చల్లు వణికారు. ఎప్పుడైతే శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, పుష్కలంగా, ప్రాణశక్తితో నింపబడి ఉంటుందో అటువంటి వ్యక్తులు పరిసరలో సంభవించేటటువంటి మార్పుల్ని స్వీకరిస్తారు కదా. శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉందంటే మనసు అదే తరహాలో ఉన్నట్లు కదా. అదే విద్యార్థుల్ని గమనించండి, ఉద్యోగస్తులను గమనించండి, వ్యాపారస్తులను గమనించండి, పారిశ్రామికవేత్తలను గమనించండి, ఆఫీసులలో పనిచేసే వాళ్ళని గమనించండి. వాళ్ళకి శరీరం ఎలా ఉంటుంది? చాలా బలహీనంగా ఉంటుంది కదా. శరీరం బలహీనంగా ఉందంటే మనసు ఎలా ఉన్నట్లు అంచనా వేయండి. బలహీనంగా ఉన్నట్లే కదా. కొంతమందికి దృఢంగా, పటిష్టంగా శరీరం కనిపిస్తుంది, కానీ లోపల విపరీతమైన భయం ఉంటుంది. నేను మరొకసారి చెప్తున్నాను, ఆటవిక మానవులలో శరీరం దృఢంగా, పటిష్టంగా ఉంది. నవీన మానవులలో కూడా అమాయకులకు శరీరం పటిష్టంగా, దృఢంగా ఉంటుంది. కాబట్టి ఆలోచించండి, జాగ్రత్తగా విశ్లేషించుకోండి. కాబట్టి కృత్రిమ మేధస్సు ఉన్నటువంటి వ్యక్తులు శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటారు. వాళ్ళు సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి ఆరాటపడతారు. విజయవంతమైన జీవితాన్ని కోరుకుంటారు, ఖరీదైన జీవితాన్ని కోరుకుంటారు. అదే జీవిత లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకొని విపరీతంగా ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు అదృష్టవంతులు కాదు కదా, దురదృష్టవంతులే కదా. ఇప్పుడు చెప్పండి, సుఖానికి అలవాటు పడి సాధన పేరుతో ధ్యానాన్ని కొనసాగించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. సుఖం పేరుతోటి ధ్యానాన్ని కొనసాగిస్తే ప్రయోజనం ఏమిటి? అదే శరీరం దృఢంగా ఉంటే, ప్రకృతితో సహజీవనం ఉంటే, అందరిలో కలిసిపోతూ ఉంటే, అందరినీ కలుపుకుంటూ ఉంటే, అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉంటే, మనోబలం ఎక్కువగా ఉంటే జీవితమే సాధన అవుతుంది కదా. ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు కదా. అందువల్ల కృత్రిమ మేధస్సు అనేది మనసు ద్వారా మనిషి తనకు తానుగా సృష్టించుకున్నాడు. సత్యాన్ని, ధర్మాన్ని అణగదొక్కాడు, కాలరాచాడు, చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నాడు. జీవితాన్ని సమూలంగా బలహీనపరుచుకున్నాడు. వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరూ నివారించలేనటువంటి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనవుతున్నాడు. అతని జీవితం ఎంత ప్రమాదకరంగా మారిందో ఆలోచించండి. పశువుకి, పక్షికి, కుక్కకి, నక్కకి లేనటువంటి భయంకరమైన జబ్బులు కానీ, అతి క్లిష్టమైన సమస్యలు కానీ ఒక్క మానవ జాతిని పట్టి పీడిస్తున్నాయి కదా. అందుకు మూల కారణం ఏంటి? ప్రకృతికి దూరం కావటమే కదా. సమస్యను ఎదుర్కొనేటటువంటి మనోబలం లేకపోవటమే కదా. నేను మరొకసారి చెప్తున్నాను, భగవంతుడి గురించి అతిగా, అనవసరంగా, విపరీతంగా ఆలోచిస్తూ భగవంతుడి ద్వారా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి పరితపించే వాళ్ళంతా కూడా బానిసలు.
కట్టు బానిసలు. వాళ్ళు భగవంతుడి మీద ఆధారపడతారు తప్ప బాధ్యతను స్వీకరించరు కదా, కష్టపడరు కదా. కష్టపడే వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, సుఖపడే వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? సుఖపడేటటువంటి వ్యక్తి సహజ సిద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించలేడు కదా, కృత్రిమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తాడు కదా. అతని అంతరంగం పూర్తిగా కలుషితం అవుతుంది కదా, జీవితం అన్ని విధాల అభాస్పాలవుతుంది కదా. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందుతుంది కదా, అక్కడ ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం ఉందో అతని ఆలోచన విధానమే ప్రమాదకరంగా ఉంటుంది కదా. కాబట్టి విద్య అనేది మనిషికి వరమా శాపమా? జ్ఞానం అనేది మనిషికి వరమా శాపమా? సమాచారం అనేది మనిషికి వరమా శాపమా? సమాచారాన్ని పెంచుకుంటూ నేను తెలివైన వాడిని అనేటటువంటి భావంతో సమాజాన్ని ఆక్రమించుకొని సమాజం మీద పట్టు సాధించాలనేటటువంటి భావనతోటి వక్ర మార్గాలను ఎన్నుకొని సమస్యలను సృష్టిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం కొంతమంది అభివృద్ధి పేరు మీద విపరీతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, మరి కొంతమంది భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నారు. భౌతికపరమైన అభివృద్ధి ప్రమాదకరమే, భగవంతుని ఆశ్రయించడం కూడా ప్రమాదకరమే. మార్పు ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, కర్మలను కర్మల ద్వారానే దగ్ధం గావించుకోవాలి, అజ్ఞానాన్ని ఆత్మజ్ఞానం ద్వారానే తొలగించుకోవాలి. ఆలోచించండి. కాబట్టి మనం ఏం చేయాలి? అక్కడ నెగటివ్ ఉంది, ఆ నెగటివ్ను పాజిటివ్గా మలుచుకోవాలి. అందుకేం కావాలి? సద్గురువు కావాలి. సద్గురువు ఎలా ఉండాలి? సహజ సిద్ధమైనటువంటి మేధస్సు ద్వారా జీవితాన్ని గడుపుతూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే సహజ సిద్ధమైనటువంటి మేధస్సు ఉంటుందో కృత్రిమ మేధస్సు బలహీనపడుతుంది కదా. ఒకప్పుడు జ్ఞానం లేనందువల్ల మనిషి ప్రశాంతంగా జీవించాడు. ఇప్పుడు అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని తొలగించుకోగలిగితేనే ప్రశాంతంగా జీవించగలుగుతాడు. అప్పుడేమో అంతా అజ్ఞానంలో జరిగిపోయింది, కానీ ప్రస్తుతం అందరు కూడా ఆ అజ్ఞానం అనేటటువంటి కృత్రిమైనటువంటి సమాచారాన్ని సేకరించి బలహీనపడుతున్నారు. కాబట్టి దాన్ని కౌంటర్ చేయటం కోసం, ఎదుర్కోవటం కోసం ఆత్మజ్ఞానం కావాలి. నెగిటివ్ని తొలగించాలంటే పాజిటివ్ ఉండాలి కదా. కృత్రిమైనటువంటి మేధస్సును తొలగించాలంటే సహజమైనటువంటి మేధస్సు ఉండాలి కదా. ఈ సహజమైనటువంటి మేధస్సు ఎలా వస్తుంది? మనసును బలహీనపరచాలి, మనిషిని ఆత్మ వైపుకు మళ్లించాలి. అందుకు ఆత్మవైపుకు మడినటువంటి సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. సద్గురు ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి భావించకూడదు. సద్గురు యొక్క మార్గదర్శకతతోటి సమస్యలను తొలగించుకోవాలి. అతను కేవలం గైడెన్స్ ఇస్తాడంతే, ఇంకేముండదు అక్కడ. ఎప్పుడైతే గైడెన్స్ ఉంటుందో స్వశక్తితోటి, స్వయం కృషితోటి సమస్యల నుంచి బయటపడవచ్చు, జబ్బుల నుంచి బయటపడవచ్చు కదా. ఒకసారి అనుభవం వచ్చిందంటే అది శాశ్వతంగా నిలిచిపోతుంది కదా. అందువల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా
కృత్రిమ మేధస్సు ఆధిక్యతను సంతరించుకుంది. సహజమైనటువంటి మేధస్సు సమూలంగా బలహీనపడింది. మనిషి విచక్షణను కోల్పోయాడు. ఏది చెయ్యాలో అది చెయ్యటం లేదు, ఏది చెయ్యకూడదు అది చేస్తున్నాడు. ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నాడు. ఏమి తినాలో అది తినడం లేదు, ఏమి తినకూడదు అది తింటున్నాడు. దానికి మూల కారణం తిరోగమన పరిణామమే కదా, విచక్షణను కోల్పోవటమే కదా, బుద్ధిని ఉపయోగించలేకపోవటమే కదా. ఆలోచించండి. కాబట్టి మానవ జీవితం దుర్భరం కావటానికి మూల కారణం మానవుడు వక్ర మార్గాన్ని అనుసరించటం, సుఖాన్ని ఆనందంగా భ్రమించటం, విలాస వినోద శృంగారాల కోసం ఆరాటపడటం, శరీరాన్ని బలహీనపరుచుకోవటం, జీవితాన్ని అభాసుపాలు చేసుకోవటం. ఎక్కడ పొరపాటు జరిగిందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి, అవి మనసు పరిధిలో ఉంటాయి. ద్వంద్వాల మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒకటి బయట ఉంటుంది, మరొకటి లోపల ఉంటుంది. బయట ఉన్నదే వాస్తవం అనుకొని లోపల దాన్ని విస్మరించకూడదు. బయట ఉన్నదే ప్రమాదకరం అనుకొని లోపల దాన్ని అణిచివేయకూడదు. కష్టాలు రావాలి, బాధలు రావాలి, ఇబ్బందులు రావాలి, వాటిని అధిగమించే మనోబలాన్ని పెంపొందించుకోవాలి. శరీరం దృఢంగా పటిష్టంగా ఉందనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మనోబలం తప్పనిసరిగా ఉంటుంది కదా. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాల గురించి అవగాహన గావించుకొని ద్వంద్వాలు రెండు మాయ అనే భావనతో వాటిని తీసేసామనుకోండి, అక్కడే ఉంటుంది ఆత్మస్థితి ఉంటుంది కదా. రెండూ తీసేస్తే ముందు ఆత్మ వస్తుంది, ఆత్మస్థితి కలుగుతుంది. ముందేమో ఆత్మ, తర్వాత ఆత్మస్థితి. ఆత్మ కూడా ద్వంద్వాల్లో ఒక భాగమే కదా. ఆత్మ ఉందంటే ప్రక్కన అనాత్మ కూడా ఉంటుంది కదా. ఇంకా ఆలోచించండి. భగవంతుడు ఉన్నాడంటే తప్పనిసరిగా భక్తుడు కూడా ఉంటాడు కదా. భక్తుడు తర్వాత భగవంతుడు అవుతాడు. భక్తి లేకుండా ఎవరు భగవంతుడు కాలేరు కదా. కాబట్టి భగవంతుడు భక్తుడు ఇద్దరు కూడా ద్వంద్వాలే కదా, జంటలే కదా. ఆలోచించండి. ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనిషి కృత్రిమైనటువంటి జీవన విధానాల్లో పూర్తిగా ఇరుక్కుపోయాడు. బయట పడలేనంతగా బలహీనపడ్డాడు. ఎవరూ పునరుద్ధరించలేని స్థాయికి, స్థితికి ప్రపంచం బలహీనపడింది. చుట్టూ కాలుష్యం పెరుగుతుంది. ఆ కాలుష్యం నుండి బయటపడే అవకాశం లేదు. అది లోపలకు ప్రవేశిస్తూనే ఉంది. చూసుకోండి కావాలంటే. అది ప్రవేశించిన దాన్ని ఎదుర్కొనే మనోబలం ఉంటే మనిషికి భయం ఉండదు కదా. మనోబలం లేకపోతే ప్రవేశించకపోయినా భయపడుతూ ఉంటాడు కదా. అందువల్ల ప్రస్తుత కాలమాన పరిస్థితులలో కృత్రిమ మేధస్సు ఆధిక్యతను సంతరించుకొని సహజమైనటువంటి మేధస్సు ఎప్పుడైతే బలహీనపడిందో
అప్పుడే మనిషి సమస్యల సుడిగుండంలో పూర్తిగా చిక్కుకున్నాడు. కాబట్టి సత్యం అంటే సహజ సిద్ధమైనటువంటి మేధస్సు. ఇది పురోగమంలోకి వెళతా ఉంటుంది. అదే కృత్రిమైన మేధస్సు అయితే అది సత్యానికి విరుద్ధంగా ఉంటుంది, ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది, సహజత్వానికి విరుద్ధంగా ఉంటుంది. దానిలో తిరోగమన పరిణామం జరుగుతుంది. జీవిత సంకల్పం నెరవేరదు, జీవిత పరమార్థం నెరవేరదు. మనిషి పొల్యూషన్లో పూర్తిగా ఇరుక్కుపోతాడు. దాని నుంచి బయటపడటం కోసమే ఋషులు మనకి అద్భుతమైన మహోన్నతమైన కళాత్మక జీవన విధానాన్ని కానుకగా అందించారు. దురదృష్టకరమైన అంశం ఏంటంటే మానవుడు ఋషులు అందించినటువంటి విధానాన్ని కూడా ఆచరించలేకపోతున్నాడు, అనుసరించలేకపోతున్నాడు. దాన్ని కూడా వక్రీకరించాడు, తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశాడు. భౌతికవాదము ప్రమాదకరంగా మారింది, ఆధ్యాత్మికత కూడా ప్రమాదకరంగా మారింది. రెండు మార్గాలు ప్రమాదకరంగా మారాయి. భౌతికవాదం మత్తులో ఉండి సమస్యలు పెంచుకొని, జబ్బులు పెంచుకొని ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఫలితం లభించడం లేదు కదా. రెండు మార్గాలు కూడా కృత్రిమ మేధస్సు ద్వారానే కొనసాగుతున్నాయి. అనుభవించినటువంటి వ్యక్తి అందిస్తే అది పురోగమన పరిణామం అవుద్ది, అనుభవించకుండా అందిస్తే అది తిరోగమన పరిణామం అవుద్ది. ఇవాళ ఆధ్యాత్మిక మార్గం కూడా తిరోగమనంలోనే ఉంది. కృత్రిమ మేధస్సు ద్వారానే ఆ విధానం కొనసాగుతుంది. సహజ సిద్ధమైనటువంటి మేధస్సును గురించి తెలుసుకుంటున్నారు కానీ అనుభవం పొందలేకపోతున్నారు. అక్కడ పూర్తిగా వక్రీకరించబడింది. అందువలన అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే జ్ఞానం ద్వారానే కృత్రిమ మేధస్సును సమూలంగా తుదముట్టించి తొలగించుకొని సహజ మేధస్సును పెంపొందించుకొని అనుభవాన్ని పొంది ప్రకృతికి అనుగుణమైన జీవితాన్ని కొనసాగించగలిగితే, లేదా ప్రకృతి నిమిత్తం లేకుండా అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తే అతను అన్ని విధాలు బయటపడతాడు. ప్రకృతితో సహచర్యం చేయకపోయినా ప్రకృతికి అనుగుణమైనటువంటి ఆలోచన విధానం ఉంటే చాలు. అటువంటి ఆలోచన విధానం ఉంటే అతను తప్పనిసరిగా కృత్రిమ మేధస్సుని, సహజ మేధస్సుని రెండింటిని విశ్లేషించుకొని కృత్రిమ మేధస్సును తగ్గించుకొని సహజ మేధస్సును పెంపొందించుకొని జీవితాన్ని పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది కదా. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం. అయితే ఇది ఆకస్మికంగా సాధ్యం కాదు. ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి వాళ్ళకు తప్పనిసరిగా శిక్ష ఉంటుంది. పరివర్తన పశ్చాత్తాపం చెందగలిగితే శిక్ష నుంచి బయటపడచ్చు, జీవితాన్ని నందనవనం చేసుకోవచ్చు, ఆనందమయం చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి బిడ్డలారా, మూలాలను గురించి అవగాహన గావించుకోండి, సమూలంగా బయటపడండి. ఇదే నా సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.